గ్రామ సచివాలయాల ద్వారా భారతదేశానికి ఆదర్శంగా గ్రామ స్థాయి నుంచి సెక్రటరియట్ అయితే తెలంగాణ పోతే మీ సెక్రటరియట్ ఆడుందంటే హైదరాబాద్లో ఉందంటారు. తమిళనాడు పోయి మీ సెక్రటరియట్ ఆడుందంటే మద్రాసులో ఉందంటారు, చెన్నైలో. బెంగళూరు ఒక గ్రామానికి పోయి మీ సెక్రటరియట్ ఎక్కడ ఉందంటే కర్ణాటక పోయి అడిగితే బెంగళూరులో ఉందంటారు. కానీ మన రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయి మీ సెక్రటరియట్ ఎక్కడ ఉందంటే మా ఇంటి పక్కనే ఉందని చెప్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. గ్రామానికి ఒక సెక్రటరియట్ని పెట్టి 10 మంది ఎంప్లాయీస్ని పెట్టి అన్ని పాలనా వసతులు కూడా అక్కడే కల్పించి అన్ని రకాలుగా ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఏవి కావాలన్నా అక్కడనే సమకూర్చి చేసినటువంటి పార్టీ భారతదేశానికి ఆదర్శంగా నిలిచేటట్టు రాష్ట్రాన్ని చేశారు. కరోనా టైంలో భారతదేశం మొత్తం కూడా యావత్ భారతదేశం షబాస్ జగన్ అన్నట్టు కరోనా 2 సంవత్సరాలు మేనేజ్ చేశారు. అది మా పార్టీ క్రెడిబిలిటీ. మమ్మల్ని గొడ్డల పార్టీ అంటే అన్నారు. మీదేం పార్టీ? మీది వెన్నుపోటు పార్టీ కాదా? ఎస్, మీది వెన్నుపోటు పార్టీ. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంటుంది. హరికృష్ణను వెన్నుపోటు పొడిచి ఆయనను రోడ్డుకి ఇడుస్తుంది. పాపం ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన దాంట్లో కూడా కేటీఆర్ గారు వస్తే పొత్తుల గురించి మాట్లాడతాం. ఇది నీది. వెన్నుపోటు పార్టీ మహిళలకు నెలకు 1500 ఇస్తాయని చెప్పి మహిళలను వెన్నుపోటు పొడిస్తావు కదా, మోసం చేసి 2 సంవత్సరాలకు 36,000 ఇవ్వాలి. ఇవ్వకుండా మోసం చేసి వెన్నుపోటు పొడిచినట్టే కదా మహిళలకు. అలాగే నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి 3,000 ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలకు 72,000 ఎగరగొట్టి వాళ్ళను వెన్నుపోటు పొడిస్తేవి. రైతులకు రైతు భరోసా కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక 20,000 ఇస్తామని చెప్పి వాళ్ళను వెన్నుపోటు పొడిస్తుంది. మహిళలకు 0 వడ్డీ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా అది మహిళలను మళ్ళీ వెన్నుపోటు పొడిస్తుంది. అది కాకుండా ఉచిత సిలిండర్లు సంవత్సరానికి 3 అని 2 సంవత్సరాలు 2 ఇచ్చి 4 ఎకరాలు కొట్టి వాళ్ళని మళ్ళా 3 సార్లు వెన్నుపోటు పొడిచింది. తర్వాత అవే కాకుండా 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నెలకు 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను 50 సంవత్సరాలు దాటినట్టు వెన్నుపోటే కదా ఎగరగొట్టివి. 96,000 ఎగరగొట్టి వెన్నుపోటు పొడిస్తేవి. పోలవరం ఎత్తు తగ్గించి రాష్ట్రాన్ని నష్టం చేసి యావత్ రాష్ట్రానికి ఇరిగేషన్లో అంత నష్టం చేసి మొత్తం రాష్ట్రానికి వెన్నుపోటు పొడిస్తేవి. మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టి మెగా డిఎస్ అని దగా డిఎస్సి చేసి డిఎస్సిలో అటెండ్ అయినటువంటి అభ్యర్థులందరికీ మోసం చేసి లోపాయికారిగా సెలక్షన్లు చేసుకొని మెరిట్ లిస్ట్ కూడా ప్రకటించకుండా ఫస్ట్ వాళ్లకు మెసేజ్లు పెట్టి ఆన్లైన్లో పెట్టకుండా ఇంటింటికి మెసేజ్లు ఇచ్చి మళ్ళీ అవి డిలీట్ చేసి మళ్ళా వాట్సాప్ మెసేజ్లు ఇచ్చి ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించి డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి అందరికీ కూడా వెన్నుపోటు పొడిస్తేవి. ఇంకా మీది వెన్నుపోటు పార్టీ అని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్స్ కావాలన్నాగా. ఇది కాక ఎవరైనా మాట్లాడితే కేసులు. మిథున్ రెడ్డి ఎంపీ గారిని కేసులు పెడతారు,
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అలాగే జోగి రమేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, వీళ్ళని జైల్లో పెడతారు. మళ్ళీ మాజీ ఎంపీ నందిగాం సురేష్, తర్వాత మన గోరంట్ల మాధవ్, వీళ్ళని జైల్లో పెడతారు. ఇంకా విలేకరులను ఇస్తారు. సాక్షి విలేకరిని తీసుకుపోయి లోపల పెడతారు. ధనంజయ రెడ్డిని మా కర్నూలు స్టాఫ్ రిపోర్టర్ మీద 5-6 కేసులు పెట్టినారు. ఆఖరుకు మొన్న నాగేశ్వరరావు మీద ఆయన మాజీ ఎమ్మెల్సీ అనాలిసిస్టు ఆయన మీద కేసులు పెడతారు. మీరు అంతక బ్యాచ్ అనాలన్నా దానికంటే ఏదైనా నీచమైన ఓటు ఉంటే మీరే చెప్పాలి. కల్తీ మద్యం బ్యాచ్ అంట. కల్తీ మద్యం తయారు చేస్తే దొరికింది ఎవరు? మీ పార్టీ బీఫారం తీసుకునే జయచంద్ర రెడ్డే కదా. కల్తీ మద్యం తయారు చేస్తే దొరికింది ఎవరు? మీరే పట్టుకున్నారు, మీ పోలీసులే. జయచంద్రని అరెస్ట్ చేసినారు. అది తయారు చేస్తా దొరికినారు. 7 జిల్లాలకు సప్లై చేసినారు కల్తీ మద్యాన్ని. ఎవరిది మద్యం బ్యాచ్? మొలకల్చెలూరు సురేంద్ర నాయుడు, అలాగే జనార్దన్ రావు, మీ పార్టీ వాళ్ళు మద్యం తయారు చేస్తే దొరకలేదా? సిట్టు దర్యాప్తులో తేలింది కదా వాళ్ళని. ఎవరిది మద్యం బ్యాచ్? కల్తీ మద్యం బ్యాచ్. మీ బెల్ట్ షాపులు, ఊరూరులో బెల్ట్ షాపులు ఉన్నాయి. మారుతి వ్యాన్లో బాటిళ్ళు పెట్టుకొని ఇంటింటికి డోర్ డెలివరీ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సబ్సిడీ రైస్ డోర్ డెలివరీ ఇస్తే మీరు మద్యం బాటిల్ డోర్ డెలివరీ ఇస్తున్నారు. సిగ్గుండి మాట్లాడుతున్నారు. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెట్టడం వల్ల కర్నూలులో మోటార్ సైకిల్ మీద పోయే ఒక వ్యక్తి ఎక్కువ తాగి కర్నూలులో రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతే ఆ మోటార్ సైకిల్కి వచ్చి కొట్టుకొని బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయినారు. దానికి కారణం బెల్ట్ షాప్ కాదా? లక్ష్మీపురంలో ఉన్నటువంటి బెల్ట్ షాప్ కాదా? ఆ మాట చెప్తే ప్రెస్లో శ్యామల గారిని, వెంకటరెడ్డిని కేసులు పెడతారు. మళ్ళా వాళ్ళ మీద కేసులు పెడతారు. గంజాయి బ్యాచ్ అంట. ఎవరిది మాఫియా బ్యాచ్? అసలు డ్రగ్స్ తీసుకుంటే దొరికింది ఎవరు? సాక్షాత్తు మీ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి పుత్తా సుధాకర్ గారు కొడుకు పుత్తా మహేష్ గారు, ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయన మద్యం తీసుకుంటే దొరుకుతాడు, ఇది డ్రగ్స్ తీసుకుంటే దొరికినాడు. డ్రగ్స్ తీసుకుంటున్నారని పోలీసు వాళ్ళు పోతే వాళ్ళ మీద తుపాకీతో కాల్పులు జరిపారు పోలీసుల మీద. దాన్ని గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్ అనాలా, లేకుంటే డ్రగ్స్ మాఫియా అనాలా? చెప్పండి. ఫేక్ న్యూస్ బ్యాచ్ అంటారు. ఫేక్ న్యూస్ ఎవరివి? బ్యాచ్ ఉండేదంతా మీ దగ్గరనే. ఈటీవీ బ్యాచ్, ఈనాడు బ్యాచ్, ఏబిఎన్ బ్యాచ్, అలాగే ఆంధ్రజ్యోతి బ్యాచ్, TV5, ITDP, ఇన్ని బ్యాచ్లు మీ దగ్గర పెట్టుకొని ఫేక్ న్యూస్ బ్యాచ్ మాదంటారు. మీది కాదా ఫేక్ న్యూస్ బ్యాచ్? మీదే మాదే. దేవాలయాలపై దాడి చేసే బ్యాచ్. అసలు దేవాలయాలపై దాడి చేసింది ఎవరు? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. తిరుమల, అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డులో ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఇట్లాంటి కొవ్వులు కలుపుతున్నారని, గొడ్డు కొవ్వు కలుపుతున్నారని సిగ్గు లేకుండా మాట్లాడతారా? ఒక ముఖ్యమంత్రి 80 సంవత్సరాల 75 సంవత్సరాల వయసు ఉండేటువంటి
నాయకుడు మీరు. ఇట్లాంటి అసత్య ప్రచారాలు పవిత్రమైనటువంటి దేవాలయాల మీద చేసి తిరుమలనే కాదు, తిరుపతిని ఒక్కటే కాదు, మళ్ళీ శ్రీశైలాన్ని కూడా వదిలిపెట్టాలి. శ్రీశైలం లడ్డూలో ఫస్ట్ ఆవు కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అన్నారు. మళ్ళీ అది లేదనేసరికి బాత్రూంలోకి అడిగే కెమికల్ వాడినారంటారు. అయ్యా, ఎవడైనా సూసైడ్ చేసుకోనికి బాత్రూంలో వాడే కెమికల్ తాగుతాడు. లడ్డు కెమికల్తో తయారు చేసిన లడ్డు తింటే చచ్చిపోరా? పోనీ తిరుమలలో కానీ ఈడ కానీ ఎవరైనా చచ్చిపోయినారా? కనీసం హాస్పిటల్లో చేరినారా? మీరు కదా దాడి చేస్తుండేది. మొన్న మహానాడు పెట్టినారు. మహానాడు ఎక్కడ పెట్టినారు? ఒక దేవాలయంలో పెట్టినారు. దేవాలయం అంతా జెండా, తెలుగుదేశం జెండాలు, పచ్చ తోరణాలు. లోపల గర్భగుడికి తాళం వేసి, గర్భగుడి తాళం వేసి ఆ డోర్ ముందర టేబుల్ వేసుకొని పక్కన టీవీ స్క్రీన్ పెట్టి వర్చువల్ మీటింగ్ దేవాలయంలో పెడతారా? దేవాలయాల మీద దాడి చేసేది మీరా, మేమా? ఒక ఆయనేమో సనాతన ధర్మం, సనాతనవాదిని అని ఊగి ఊగి చెప్తుంటాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ సనాతనవాది అడిగినాడు, అందరూ కనీసం స్టేట్మెంట్ వేయాలి కదా. మీకేం బుద్ధిందా లేదరా? ఏడ మీటింగ్ పెట్టుకుండేది? దేవాలయాల్లో మీటింగ్ పెట్టుకుంటారా? బుద్ధిందా అని అడగాలి కదా. ఏది సనాతనవాది? మెట్లు కడుగుతారు, డ్రెస్సులు వేస్తారు, డ్రెస్సులు ఇప్పుతారు. మళ్ళా మేము దేవాలయాల మీద దాడి చేశాం. విజయవాడలో 40 గుళ్ళు పగలగొట్టే చరిత్ర మీది, రోడ్డు వైడనింగ్ అని. మీరు మమ్మల్ని అంటారా? దేవాలయాలను, హిందుత్వాన్ని ధ్వంసం చేసే బ్యాచ్ మీదే, మాదే? ఇవన్నీ చేసి మీరు మాట్లాడి, మీరు చేసి మళ్ళీ మమ్మల్ని గొడవల పార్టీ, ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అని మాట్లాడుతున్నారు. నిజంగా మీకు ఇది ఉంటే నేను చెప్పిన దానిలో ఏదైనా అసత్యం ఉందేమో ఎవరైనా చెప్పండి. ఎక్కడ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నడవడం లేదు, అన్నిటికీ ఎగనామం పెట్టారు. జగన్ ఇచ్చినటివి కాక మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తామన్నారు. జగన్ ఇచ్చినటివి తుంగలో దొక్కినారు, ఎక్స్ట్రా ఇచ్చింది లేదు. మీరు ఇవన్నీ చెప్పి మా గురించి మాట్లాడతాం. ఇంకొక ఆయన లోకేష్ బాబు గారు చెప్తున్నారు. ఆయన ఏమంటాడు? అభివృద్ధి మీద, సంక్షేమం మీద, సుపరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి గారు డిబేట్కి రావాలంట. అది కామెడీ అర్థం కావడం. జగన్మోహన్ రెడ్డి గారే డిబేట్కి రావాలంట. ఇది ఎట్లందంటే నాకేదో సినిమా గుర్తొస్తుంది. ఒక సినిమాలో బాబు మోహన్ ప్రకటన ఇస్తాడు. ఊరు బయట కొండను నేను భుజాల మీద మోస్తాను అని. ఊళ్ళో వాళ్ళందరూ ఎత్తిపోతారు. ఆడికి పోతే ఏమి ఎత్తుకోవడం లేదంటే, మీరు ఎత్తి నా భుజం మీద పెట్టండి, నేను మోస్తానంటారు. అట్లంది నేను చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారు కొండ లాంటి వాడు. ఆయనకు ఉండేటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్లో మీకు 0.1% కూడా లేదు. కొండను ఎత్తుకోవాలని పనుకోకండి. మీదంతా కామెడీ ఎట్లా ఉంటుందంటే, బాబు మోహన్కి ఎక్కువ, బ్రహ్మానందానికి తక్కువ అన్నట్టు ఉంటుంది లోకేష్ బాబు గారి కామెడీ. ఏమన్నంటే ఆ స్కూళ్ళన్నీ డెవలప్ చేసి నాడు నేడులో మేమే చేస్తాం. 2 సంవత్సరాలు అయింది, ఒక్క స్కూల్కి ఒక 20 లక్షలు ఇచ్చినారా? జగన్మోహన్ రెడ్డి గారు 7,000 కోట్లు ఖర్చు పెట్టి నాడు నేడులో చేసినారు. ఒక్క స్కూలుకు చూపించండి. మీరు విద్యారంగం మీద మాట్లాడతారు. ఇంగ్లీష్ మీడియం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫారిన్కి పంపిస్తే దాన్ని విమర్శిస్తారు. మీ కొడుకులేమో ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు.
బీద వాళ్ళనేమో నలుగురిని కానండి 40,000 ఇచ్చా, ముగ్గురిని కానండి 30,000 ఇస్తా, 5 మందిని కానండి 50,000 ఇస్తాను. ఏం బేరం పెడుతున్నావా? మహిళల మనోభావాలు ఉండవా? వాళ్ళ మనోభావాలను ఏమాత్రం గౌరవించకుండా మాట్లాడతారా? మరి లోకేష్ బాబు గారికి చెప్పాల్సింది, నువ్వు నలుగురిని పుట్టించుకో బాబు అని. కొడుకు చెప్పరు కానీ ఊళ్ళో వాళ్ళందరికీ ఉచిత సలహాలు ఇచ్చారు. ఇదే మళ్ళా మహానాడంతా వాళ్ళు పొగుడుకోవడం, జగన్మోహన్ రెడ్డిని నిందించడం, ఆత్మస్థుతి పరనింద. ఇది మహానాడులో వాళ్ళు చేసినది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మాట్లాడే అర్హత కానీ దాన్ని విమర్శించడానికి కానీ ఎవ్వరికి ఏం లేదు. ఆయన డిబేట్ అంటున్నాడు, ఆయన దగ్గర ఈ డిబేట్కు జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అవసరం లేదు. మా మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా సామాన్య కార్యకర్త కూడా చాలా డిబేట్కు. అది గుర్తుంచుకోమని తెలియజేస్తాను.